హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మేము కాశీ, బనారస్‌కి వెళ్ళిన వీడియోస్‌నైతే నేను మీ ముందుకి షేర్ చేస్తున్నానండి. చూడండి, తప్పకుండా కాశీకి వెళ్ళే వాళ్ళకు నా యొక్క ఈ పార్ట్స్ అయితే నేను పార్ట్ 1, పార్ట్ 2 ఇలా పార్ట్స్ కిందగా నేనైతే వీడియోస్‌నన్నిటిని మీ ముందుకు తెస్తున్నాను. అంతో ఇంతో కొంచెమైనా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోస్‌నైతే తీస్తున్నానండి. కాశీకి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్‌నైతే చూడండి. కొంచెమన్నా మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. అక్కడ ఏ చార్జెస్ ఎంతెంత పడతాయి, ఎలా వెళ్ళాలి, ఏ టైంకి దర్శనంకి వెళ్ళాలి, ఏ ఏ ఏ ఏ ప్లేసెస్ తప్పకుండా చూడాలి, ఏ టైమ్స్‌లలో వెళ్ళాలి అనేదైతే నా యొక్క షార్ట్స్ వీడియోలలో నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా అందరూ చూడండి. తప్పకుండా మన ఛానల్ని అయితే నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. లేదా ఎవరైనా కాశీకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మేము బనారస్ వచ్చేసామండి, వారణాసికి. చూడండి, ఇదైతే రైల్వే స్టేషన్ అండి. మేము రూమ్ దగ్గరికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నామండి. ఆటోని తీసుకొని వెళ్ళిపోతున్నాము. పర్ మనిషికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారండి. ఈ ఊర్లో చాలా మోసం జరుగుతుందండి. ఎందుకంటే మేము కూడా చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది. మనము కొంచెం గట్టిగానే మాట్లాడాలండి వీళ్ళ దగ్గర. లేదంటే చాలా మోసపోతారండి. చాలా మోసం చేస్తారు ఇక్కడ. చార్జెస్ అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వేస్తారు. మనం ముందే అడిగి మరి చార్జ్ తీసుకోవాలండి. మేమైతే ఇక్కడ 4 మెంబర్స్ గాను 200 ఇచ్చామండి. పిల్లలకి లేదు. మేమైతే సైకిల్ బాబా ఆశ్రమం అయితే తీసుకున్నామండి. అయితే టోటల్‌గా ఒక 45 మెంబర్స్ దాకా మేము వెళ్ళాము. మేము మా రిలేటివ్స్ మొత్తం అందరు కలిసి ఒక 45 మెంబర్స్ అయితే మేము వెళ్ళామండి. మీకు తప్పకుండా అన్ని షార్ట్స్ అయితే నేను పెడతానండి. మేము కాశీ నుంచి అయోధ్యకి ఎలా వెళ్ళాము, ఏ టైంలో వెళ్ళాము అన్ని షార్ట్స్ అయితే నేను మీకు చూపిస్తానండి. చూడండి, మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మేమైతే సైకిల్ బాబా ఆశ్రమం తీసుకున్నామండి. సైకిల్ బాబా ఆశ్రమం వాళ్ళదే శ్రీ గౌరీ కేదారేశ్వర్ గెస్ట్ హౌస్ తీసుకున్నామండి. 1 పర్సన్కి 1500 తీసుకున్నారండి. ఓన్లీ 4 డేస్కి. ఓన్లీ 4 డేస్కి అయితే మేము 1500 ఛార్జ్ చేసామండి 1 పర్సన్కి.